హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఆర్జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఇది లాస్ట్ సండే బ్లాగ్ ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం లెక్క చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే మా శ్రీయాన్ అయితే బ్రష్ రుద్దుతూ ఉన్నాడు. మంచిగా రుద్దురా అంటే చూడండి ఎలా రుద్దుతున్నాడు. ఆ రోజు ఆల్రెడీ బ్రష్ చేసి పైన ఏదో కావాలని ఎక్కి చూసుకుంటూ ఉన్నారు. హస్బెండ్ కూడా ఇంకా లేచి వచ్చేసారనమాట. వచ్చి ఇంకా తన పనిలో తను బిజీగా ఉన్నారు. ఇక్కడ ఫోన్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇంక ఇప్పుడే లేచారు కాబట్టి ఇవాళ చర్చికి అయితే వెళ్ళట్లేదు, కొంచెం బయట పని ఉండి ఇంకా వెళ్ళట్లేదు అనమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే గుంట పునుగులు వేస్తున్నాను. ఇది రాగి దోశ కోసం అని చెప్పేసి పిండి చేశాను. ఇంకా అదే కొంచెం ఉంటే ఇవాళ గుంట పునుగులు వేసి ఇచ్చేసాను. ఒక పక్క పాలు కూడా వేడవుతున్నాయి. ఇంకా పాలు తాగేశారు కూడా పిల్లలు. అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసాము. ఇవాళ లాస్ట్ అనమాట చికెన్. ఇంకా 45 days తర్వాత మళ్ళీ చికెన్ తింటాం కదా అని చెప్పి ఇంక ఇవాళ మార్నింగే వెళ్ళి తీసుకొని వచ్చారు హస్బెండ్. సో కొంచెం డిఫరెంట్గా చేద్దాం కదా అని ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే స్టవ్ మీద కాలుస్తున్నారు. ఇలా ఆనియన్స్ మిర్చి అవన్నీ కాల్చి మిక్సీ పట్టేస్తామన్నమాట. చికెన్ ఫ్రై ఇంకా చికెన్ పులావ్ కూడా చేశాను. సో ఆల్రెడీ ఆ రోజు నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినట్టున్నాను లంచ్ రెసిపీ అని చెప్పి. ఇంక ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. తాలింపంతా వేసేసి ఇంకా చికెన్ కూడా వేసేసి ఈ చికెన్ అంతా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా మిర్చి, ఆనియన్స్, అల్లం పేస్టు, కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం ఇవన్నీ మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసి ఇంకా ఆ పేస్ట్ ఇందులో వేసేయడమే అనమాట. ఫ్రై లాగా చేసామన్నమాట. ఇంకో పక్క రైస్ కూడా పెట్టేసాను, అది కూడా కుక్ అవుతుంది. ఇక్కడ చికెన్ అంతా ఉడికించిన తర్వాత ఇంకా వాటర్ పోసేసి రైస్ కూడా అందులో వేసేసాను. సో మంచిగా రెడీ అయిపోయింది చికెన్ పులావ్ లాగా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి ఎలా వచ్చిందో, చూస్తుంటేనే యమ్మీగా ఉంది. ఇప్పుడు ఇంక ఇక్కడ చికెన్ అది ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అందరు ఇంకా స్నానాలు చేయించేసాను. పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మంచిగా లంచ్ చేస్తున్నారు. కూర్చొని పెట్టిచ్చేస్తే వాళ్ళే తినేస్తారనమాట. బాగుందా బిర్యానీ? బాగున్నదా? తిను మరి. ఎవరు చేశారు? మమ్మీ చేసింది. మమ్మీ ఎందుకంది రోజు ఎవరు చేస్తారు నీకు? శ్రేయానికి ఇష్టం లేదా మమ్మీ? డాడీ ఎంత ఇష్టం? చాలా ఇష్టమా, కొంచెం ఇష్టమా? మమ్మీ నువ్వు చాలా ఇష్టమా? అబద్ధం చెప్తున్నావా? సరే సరే ఓకే, తినాలి ఫాస్ట్గా. బాయ్ చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చెప్పు శ్రీయాన్. లైక్ చేయండి. ఇట్లా పెట్టు. వెరీ గుడ్. సరే బాయ్ బాయ్. తిన్నారు. తింటాం అయిపోయిన తర్వాత కాసేపు పడుకోండిరా అంటే ఇంకా అస్సలు పడుకోవట్లేదు అనమాట. ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు, అది కావాలి ఇది కావాలని చెప్పి. ఇద్దరికి ఇంట్లో ఉంటే ఫుల్ ఫైటింగ్ అనమాట. రోజుకి ఒక 2 times అయినా ఇలా ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. నేను మొత్తుకుంటూనే ఉంటాను నా గొంతు పోయే వరకు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? వీళ్ళు పెద్ద అయితే కానీ ఇంకా వాళ్ళకి కొంచెం తెలివి వస్తే ఏదన్నా అర్థమవుతుంది. బట్ ఇప్పుడైతే ఫుల్గా కొట్టుకొని ఇక్కడ దెబ్బ కూడా తగిలించుకున్నాడు ఆరుష్.
అసలు వీక్లో ఒక 2 టైమ్స్ అయినా వీడికి ఏదో ఒక చిన్న దెబ్బ అయినా తగులుతూ ఉంటుంది. ఇట్లా ఆడుకోవడం, పడిపోవడం, సైకిల్ మీద తొక్కడం, పడిపోవడం, ఇంక ఇలా. ఇంకా వీళ్ళు ఎలాగో పడుకోవట్లేదు, నేను పడుకుంటున్నా అని చెప్పేసి ఇంకా కాసేపు అయితే అలా పడుకుంటుపోయాను అనమాట. సో ఇది ఇవాళ చిన్న బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.